ఒక కుటుంబంలో అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఈ వాస్తుపరమైన విషయాలలో ఎటువంటి పరిస్థితులు ప్రభావం చూపిస్తుందంటే, పుట్టిన బిడ్డలు, సంతానము, తర్వాత కుమారుల భవిష్యత్తు, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్య పరిస్థితులు, తర్వాత రాజకీయ పరిస్థితులు, ఇంకా తదితర వివాదాలకు సంబంధించిన ఎన్నో వ్యవహారాలు, ఇవన్నీ కూడా కుటుంబంలో సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలు ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా మనము వాస్తుపరంగా సరి చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యపరంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రఖ్యాత కవి వేమన గారు కొన్ని పద్య రూపంలో కొన్ని పద్యాలు వివరించినారు. ఆ పద్యాల్లోని ఆంతర్యము వాస్తుకు సంబంధించి కూడా ఉన్నదనేసి కొన్ని దాని నుంచి మీకు నేను తెలియజెప్పడానికి మేము ముందుకు వచ్చినాను. ముందు ఒక పద్యం మొదలు పెడతాను. ప్రత్యక్షము రవిచంద్రులు, ప్రత్యక్షము వాయునగ్ని పానీయంబు, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల బరగడువేమ. ఈ శ్లోకంలో ప్రత్యక్ష దైవాలైన సూర్యచంద్రులు, సూర్యుడు చంద్రుడు, ప్రత్యక్షము వాయునగ్ని పానీయంబు, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల బరగడువేమ. అంటే ప్రత్యక్ష దేవాలైన ఈ సూర్యుడు సన్ రేసెస్ ఇంట్లో పడాలా అనే ఉద్దేశంతో సూర్య చంద్రాదులు ప్రత్యక్ష దైవాలు ఉన్నాయి. వాటిని ఇంట్లో సన్ రేసెస్ పడేటట్టుగా ఇల్లు కట్టుకోమని ఒకటి. తర్వాత వాయు అంటే గాలి సరిగా వచ్చేటట్టుగా వాయు, అగ్ని ఆగ్నేయంలో అగ్నిదేవుడు అంటే హీట్ ప్రొడ్యూస్ కావాలా అనే ఉద్దేశంతో వాయువ్యంలో గాలి, ఆగ్నేయంలో అగ్ని, ఈశాన్యంలో నీరు, ఈ రకంగా పెట్టుకొని భూమిని సక్రమమైన ఆకారంలో పెట్టుకోమని దాంట్లోని ఆంతర్యము ప్రత్యక్షము వాయునగ్ని పానీయంబు, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల బరగడువేమ అని ఆయన ఈ యొక్క చిన్న శ్లోకములో ఈ వాస్తుకు సంబంధించినది కూడా ఇందులో ఇమిడి ఉన్నదనేది నగ్న సత్యం. సో